ప్రపంచంలోని అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో భారతదేశం దూసుకుపోతోంది. మనందరూ తెలుసు, ఓ పక్క అమెరికాతో ట్రేడ్ డీల్ సంబంధించి చర్చలు జరుపుతూనే మరో పక్క ఇండియా అనేక దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటుంది. అలాంటి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అంటే అత్యంత వేగవంతమైన ట్రేడ్ డీల్ ఒకటి కుదిరింది. అదే ఇండియా న్యూజిలాండ్ FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. మనందరికి తెలుసు, న్యూజిలాండ్ అనేది చాలా ప్రముఖమైన దేశం. అండ్ ట్రేడ్లో చూసుకుంటే కనుక ఇండియా న్యూజిలాండ్ ట్రేడ్ ఇప్పటి వరకు చాలా తక్కువ ఉంది. కేవలం $1.3 బిలియన్ మాత్రమే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే న్యూజిలాండ్ మనకి 11th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అదే ఓషియానాలో చూసుకుంటే 2nd లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. అయితే ఈ సరికొత్త ట్రేడ్ డీల్తో ఇండియా న్యూజిలాండ్ ట్రేడ్ అనేది ఒక కంప్లీట్ ఓవర్ టర్న్ అవబోతోంది. ఇండియా న్యూజిలాండ్ ట్రేడ్ గొప్పగా విలసల్లబోతుందని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇండియా న్యూజిలాండ్ మధ్య ట్రేడ్ వచ్చే 5 సంవత్సరాల్లో డబుల్ చేయాలని చెప్పి, అంటే ఇప్పుడు $1.3 బిలియన్ ఉంది, అది $3-4 బిలియన్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అది $5 బిలియన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా న్యూజిలాండ్ నుంచి ఇండియాకి వచ్చే 15 సంవత్సరాల్లో దాదాపు $20 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే దిశగా ఈ ట్రేడ్ డీల్ కుదిరిందనమాట. మనం న్యూజిలాండ్ నుంచి ఇంపోర్ట్ అయ్యే దాదాపు 95% వస్తువులకి డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఇచ్చాం. 0 డ్యూటీ అనమాట. అంటే చాలా వరకు న్యూజిలాండ్ నుంచి వచ్చే వాటికి మనం డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఇచ్చాం. వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే వాటికి, అంటే ఇండియా నుంచి న్యూజిలాండ్కి ఎక్స్పోర్ట్ అయ్యే వాటికి 100% డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఇచ్చారనమాట. ఇండియా న్యూజిలాండ్ సరికొత్త వాణిజ్య ఒప్పందంలో కనుక మనం చూసుకుంటే మన స్టూడెంట్స్కి ఫస్ట్ టైం మినిమం 20 hours పర్ వీక్ వర్క్ చేసిన అవకాశం వాళ్ళు కల్పించారు. చాలా వరకు ఇతర దేశాల వాళ్ళకి ఇది కల్పించలేదన్నమాట. కానీ భారతీయ స్టూడెంట్స్ ఎవరైతే న్యూజిలాండ్ వెళ్ళి చదువుకుంటారో వాళ్ళకి ప్రతి వారం 20 గంటలు పనిచేసే విధంగా వెసులుబాటు కల్పించారనమాట. ఇతర దేశాలకు ఇలాంటి వెసులుబాటు న్యూజిలాండ్ కల్పించలేదు. అదేవిధంగా మనం చూస్తే ఇండియా న్యూజిలాండ్ ట్రేడ్ డీల్కి సంబంధించి టెంపరరీ ఎంప్లాయ్మెంట్, ఎవరైతే మన దగ్గర నుంచి అక్కడ ఉద్యోగాలు చేయడానికి తాత్కాలికంగా వెళ్తారో ప్రతి సంవత్సరం 5,000 వీసాస్ ఇవ్వబోతున్నారు న్యూజిలాండ్ వాళ్ళు. ముఖ్యంగా ప్రత్యేకమైన ప్రొఫెషన్స్, వేటికైతే స్పెషల్ స్కిల్స్ అవసరం అవుతాయో, ఆయుష్ డాక్టర్స్ కావచ్చు, యోగా ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు, ఇండియన్ షెఫ్స్ కావచ్చు, IT ప్రొఫెషనల్స్, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్, ఎడ్యుకేషన్లో నిష్ణాతులు, వీళ్ళందరికీ కూడా 5,000 వీసాస్ ప్రారంభిస్తున్నారంట. అదేవిధంగా ఇండియా న్యూజిలాండ్ FTAకి సంబంధించి 1,000 యంగ్ ఇండియన్స్కి మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ యాక్సెస్ వర్కింగ్ హాలిడే వీసాస్ ఇస్తున్నారు. అంటే ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. యంగ్ ఇండియన్ ప్రొఫెషనల్స్కి ఈ వీసాస్ ఇస్తున్నారనమాట. దాంతోపాటు ఇండియా న్యూజిలాండ్ మధ్య MSME కోఆపరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కుదిరినాయి. భారతదేశంలో న్యూజిలాండ్ వాళ్ళు అనేక స్పెషలైజ్డ్ ఏరియాస్లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఫుడ్ సెక్యూరిటీ, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇలాంటి వాటి అనమాట. దాంతోపాటు భారతదేశంలోనే యాపిల్ కావచ్చు, కివీ ఫ్రూట్స్ కావచ్చు, మనాకా హనీ కావచ్చు, ఇవన్నీ ఇండియాలోనే ప్రొడ్యూస్ అయ్యే విధంగా న్యూజిలాండ్ వాళ్ళు మనకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇస్తారంట. అయితే ఒక అంశంలో మాత్రం ఇండియా న్యూజిలాండ్ ఈ ట్రేడ్ డీల్లో న్యూజిలాండ్ మినిస్టర్, ముఖ్యంగా ఫారెన్ మినిస్టర్ అబ్జెక్షన్ తెలుపుతున్నారు. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ ట్రేడ్ డీల్ న్యూజిలాండ్కి అన్యాయం జరుగుతుందని, ముఖ్యంగా ఇమిగ్రేషన్స్ విషయంలో, డైరీ ప్రోడక్ట్స్ విషయంలో న్యూజిలాండ్కి అన్యాయం జరుగుతుందని, ఈ డీల్ వల్ల భారత్కు ప్రయోజనం ఎక్కువ జరుగుతుంది, న్యూజిలాండ్కి ప్రయోజనం తక్కువ జరుగుతుందని చెప్పి న్యూజిలాండ్ ఫారెన్ మినిస్టర్ చెప్పుకొచ్చారనమాట. ముఖ్యంగా కీ డైరీ ప్రోడక్ట్స్ న్యూజిలాండ్ నుంచి ఏదైతే ఉన్నాయో, మిల్క్, చీజ్, బటర్, అదేవిధంగా ఎనిమల్ ప్రోడక్ట్స్ ఎక్సెప్ట్ షీప్ మీట్, వెజిటబుల్ ప్రోడక్ట్స్, షుగర్, ఆర్టిఫిషియల్ హనీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ, కాపర్, అల్యూమినియం, వీటికి ఇండియా ఎటువంటి టారిఫ్ ఫ్రీ ఇవ్వట్ల, టారిఫ్ కన్సెషన్ ఇవ్వట్ల. ఎందుకంటే మన దగ్గర కూడా డైరీ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కాపాడుకోవడానికి ఇండియా ఇవ్వట్లేదని మనకు అర్థమవుతుంది అనమాట. ఇది న్యూజిలాండ్ ఫారెన్ మినిస్టర్కి నచ్చట్లేదు. అయితే ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, న్యూజిలాండ్ పార్లమెంట్లో పాస్ కావాల్సి ఉంది. వాళ్ళ పార్లమెంట్ ఒప్పుకోవాల్సి ఉంది. ఇది పార్లమెంట్ ఒప్పుకున్నా సరే అమల్లోకి రావడానికి వచ్చే 4 నుంచి 6 నెలల టైం పట్టే అవకాశం కనిపిస్తోంది.